అండి, వెల్కమ్ టు కలగూరగంప. మన బ్రాస్ సెక్షన్ అంటే బంగారు సెక్షన్లోకి చాలా చాలా వచ్చి చేరుతున్నాయి. అయినా సరే మీరైతే అస్సలు హ్యాపీగా లేరు. ఇంకేం లేవు, ఏం తెస్తలేవు, అది తీసుకురా ఇది తీసుకురా, ఓ చాట భారతం అంతా లిస్ట్ ఇస్తున్నారు. ఓకే, నేను కూడా కొత్తగా కదా మెల్లమెల్లగా ఆలోచించి ఏం తేవాలా, ఏం తేవచ్చు, మీకేం నచ్చుతుంది, మీకేం నచ్చదు, ఏది ఆగిపోతాయి, ఏవి అమ్ముడు పోతాయి. అమ్మో, ఇదో పెద్ద ప్రపంచం, ఒక సముద్రం అంత లోతు ఉంది దీనికి సంబంధించింది. ఇంతకుముందే నయమ్మ 100 కిలోలు బియ్యం చేస్తే 90 కిలోలు అమ్ముకుంటుంటే ప్రశాంతంగా ఉంటుండే. సో ఇందులో ఎంత లోతుకోయినా అంత సబ్జెక్ట్ ఉంది, అన్ని వెరైటీస్ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా ఫొటోస్ క్రియేట్ చేయాలా, వాటికి బార్కోడ్ క్రియేట్ చేయాలా, సుక్కలు కనబడుతున్నాయి నాకు. ఎనీవే, లాస్ట్ టైం వీడియో రిలీజ్ చేసినప్పుడు బ్యూటిఫుల్ దశావతారాలు చూపించిన అండ్ అందమైన కృష్ణుడు ఉయ్యాల చూపించిన, అది ఆయనతో పెట్టంగా అమ్ముడు పోయిందని చెప్పంగానే అయ్యో పోయిందా అన్న తెలుసా. అండ్ సేమ్ టైం మా స్టోర్లో పిల్లలు అవి తీసుకుపోతుంటే అయ్యో మంచి కనబడుతుంటే తీసుకుపోతుర్రు అనుకున్నారంట. ఇది ఎవరైనా తింగరోళ్ళం కాకపోతే మేమందరం అంటే నాలాగానే తయారైంది మా పిల్లలు కూడా. అమ్మయ్య అమ్ముడు పోయింది అనుకోవట్లేదు, అయ్యో పోతుందా బాగుంది కదా అని అనుకుంటున్నారంట. అది సంగతి, ఇంకోసారి అనుకోవద్దని చెప్పండి జరా, ఓకేనా. ఈసారి మాత్రం బ్యూటిఫుల్ విగ్రహాలు వచ్చినాయి.
అదనమాట సంగతి. బ్యూటిఫుల్గా లక్ష్మీదేవులు వచ్చారు అండ్ వేరు వేరు ఆసనాల మీద కూర్చున్నారు. ఇది పద్మం మీద కూర్చున్న లక్ష్మీదేవి అండ్ చిన్ని బాల కృష్ణుడు వచ్చాడు, వెన్న ముద్ద కృష్ణుడు. అండ్ ఇంకేంటి మేజర్గా వచ్చేసేసి అన్నపూర్ణ అమ్మవారు వచ్చారు అండ్ చాలా చాలా వస్తున్నారు దీంట్లో. పూజ గదిలో కానీ లేదంటే కుదిరిన వాళ్ళు వంట గదిలో కానీ అమ్మవారిని అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట. అంటే డైలీ పూజ చేయకపోయినా డైలీ ఏం నైవేద్యం పెట్టకపోయినా ఒక మూల మంచి బియ్యం పోసేసి అమ్మవారిని కూర్చోబెడితే చాలా చాలా మంచిదని చెప్పారు వాళ్ళు అక్కడ నాకు చెప్పారు. సో తర్వాత వచ్చి వీడియోలు చూస్తే కూడా అట్లనే ఉన్న అమ్మో చాలా బెనిఫిట్స్ అంటే చాలా మంచిదని అనిపించింది. సో అట్లా అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాలు తేవడం జరిగింది. చాలా మంది అడిగింది ఏంటంటే వారాహి అమ్మవారి విగ్రహాలంట. సో నేను కూడా షాక్ అయినా అసలు. అంటే నాకు తెలిసి అమ్మవాళ్ళు ఎప్పుడు ఇలాంటి అమ్మవారిని పూజ చేయంగా చూడలేదు, అందుకే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది. బట్ చాలామంది అడిగింది వారాహి అమ్మవారి విగ్రహాలు. అండ్ సేమ్ టైం ఒకటో రెండో కామాఖ్య అమ్మవారిది చాలా మంచిదండి, ఎక్కడ దొరకదు మీకు అని వాళ్ళ చెప్తే తీసుకొచ్చిన. కరెక్ట్ నాకు హిస్టరీ తెలియదు. సో కామాఖ్య అమ్మవారిది కామధేనువా ఏంటని నాకు తెలియట్లేదు, బట్ ఇలాంటి షేప్లో ఉంది. సారీ హిస్టరీ తెలియకుండా ముచ్చట చెప్తున్నా, అది కొంచెం అనీజీగా ఉంటుంది నాకు. రైట్, ఇది కామాఖ్య అమ్మవారంట. సో వారాహి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు అండ్ లక్ష్మీదేవి, చాలా చాలా వినాయకుళ్ళు వచ్చారు, చిన్న చిన్న వినాయకుళ్ళు వచ్చారు. అండ్ సత్యనారాయణ స్వామి అనాలా, విష్ణుమూర్తి అనాలా, పూజలు చేసుకున్నప్పుడు వ్రతాలు చేసుకున్నప్పుడు ఇది విగ్రహాలు పెట్టుకోవచ్చంట. ఇవన్నీ కూడా అంటే బొటమనేల సైజు మాత్రం రోజు దీపానికి రోజు మన దేవుణ్ణి మందిరంలో పెట్టుకోవచ్చు. మిగతా సైజులన్నీ కూడా ఉత్సవ విగ్రహాల్లాగా మనం పూజ చేసినప్పుడు పెట్టుకొని తర్వాత తీసి పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే ఎక్కడైనా డెకరేటివ్ పీసెస్గా యూజ్ చేసుకోవచ్చు ఆ టైం వరకు. అది సంగతి. అది మేజర్గా అదొక కన్సర్న్ ఉండింది. తర్వాత నేను వేరే కొంచెం వేదాలు చదివిన వాళ్ళని అడిగినప్పుడు ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అని చెప్పారనమాట. సో అందుకే కొంచెం సైజులు కూడా పెద్దవి తీసుకొచ్చింది అనమాట. అది సంగతి. అండ్ ఇంకేంటి, లక్ష్మీదేవి అమ్మవారివి చిన్నగా మనకు మీరు ఇట్లా పెట్టేసుకొని లక్ష్మీ పూజ పెట్టినప్పుడు అమ్మవారికి ముందే దీపం పెట్టినట్టు ఇట్లా పెట్టుకున్నా కూడా అది కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఉర్లీ కూడా వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారిది. సో అంటే మనకు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి టార్గెట్ అక్కడ అనమాట. అంటే వినాయక చవితి శ్రావణ మాసం టార్గెట్ ఇది. ఆ తర్వాత ఇంకా శ్రావణ మాసానికి మీకు సరిపోవు అసలు, మీ టార్గెట్లు ఎక్కువ, నా టార్గెట్ నాకు అంటే పూజలు పునస్కారాలు జర తక్కువ కదా, భక్తి జర తక్కువ నాకు. అంటే కొంచెం మొగరాయణలాగా పెరిగిన మొగరాయణలాగా పనులు చేస్తాను కాబట్టి కొంచెము నాలెడ్జ్ తక్కువ ఉంది. నిజంగా ఇంటర్నల్గా చాలా నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చాలా పనులు చేసుకోవాలి. ఓకేనా. ఆవు దూడది మాత్రం చాలా సైజులు వచ్చినాయి ఈసారి. ఈ సైజు ఎంత పెద్ద సైజు, ఆ పెద్ద సైజు చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చిండ్రు. అండ్ కల్పవృక్షం వచ్చినమాట. కల్పవృక్షం దగ్గర అమ్మవారిని పెట్టుకోవచ్చు అంట, లేదంటే ఎనీబడి కల్పవృక్షం వెనక ఉండేసి, అంటే ప్రతి టెంపుల్లో మనకు ఉంటాయి చూడండి అన్ని రకాల మర్రి చెట్టు అదంతా ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ అనమాట. సో ఆ ముందల మంచిగా లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టవచ్చు అనమాట. చూడనికే బాగుంది అండ్ నచ్చింది నాకు ఎందుకో. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్పండి. రైట్, ఇవి కాకుండా మంచి బుద్ధుడి విగ్రహాలు వచ్చినాయి. వెరైటీస్ ఆఫ్ బుద్ధుడి విగ్రహాలు అన్నీ వేరువేరుగా వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, నచ్చినాయి. అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు చాలా మంచి బుద్ధుళ్ళు వచ్చిండ్రు. అండ్ అష్టలక్ష్మిల కాయిన్స్ వచ్చాయండి. అష్టలక్ష్మి కాయిన్స్ లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళకి నేనైతే ఎక్కువ క్వాంటిటీ తేలేదు, 4-5 సెట్స్ ఉన్నట్టున్నాయి అంతే, 4 or 5. సో ఇవన్నీ కూడా మనము కాయిన్స్ వేసేసి లక్ష్మీ పూజ చేసుకుంటాం. మామూలుగా గౌరీ నోములప్పుడు ముందర కానీ దీపావళి రోజు కానీ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి కాయిన్స్ పెట్టేసుకొని మీరు చక్కగా చేసుకోవచ్చు అష్టలక్ష్మిలు. దీన్ని వెయిట్ని బట్టి ఈ ప్రైజెస్ ఉన్నాయండి అంతేగాని దీనికింత అనేది అయితే ఎప్పుడు మనం డిసైడ్ చేయలేదు. దీనికి సంబంధించి బరువును బట్టేసి ప్రైజెస్ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇవి బాగున్నాయి, నాకు నచ్చినాయి ఇవి. మనం కూడా దీపావళి టైం కల్లా మీరు ముందు లక్ష్మీ పూజకు తీసుకోండి. మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా, నేను చేసుకోను. ఎందుకంటే శ్రావణ మాసంలో ఉన్న 5 శుక్రవారాలు నేను సంతోష్ మాతకు పూజ చేసుకుంటా కాబట్టి ఏందో ఇది చేయలేదు వరలక్ష్మి వ్రతము. బట్ ఈసారి మన బృందావనంలో ప్రతి మంత్ ఒక యాగంలాగా చేసుకుంటున్నాం. అంటే అగ్నిహోత్రం అనేది ఉండాలా ఇంట్లో, ఇంత పని చేసినప్పుడు ఒక ఎనర్జీ కావాలనిపించి ఎవ్రీ మంత్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఈసారి మన
అయ్యవారు ఏం చెప్పారంటే 3 అమ్మలను ప్రతిష్ఠించి పూజ చేసుకుందామని అన్నారు. సో అదే నాకు వరలక్ష్మి వ్రతం అనమాట, అది సంగతి. ఓకేనా. అండ్ వినాయకుడు జూలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ స్టోన్స్ అవి అతికేయడం వల్ల దానికి వచ్చిన అందం ఒక రేంజ్లో ఉంది. ఇంకా ఉయ్యాలు ఊపుతుంటే మాత్రం అద్భుత, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. అండ్ మేజర్గా ఈ 2 నెలలకు సరిపడా అంటే వినాయక చవితి అండ్ లక్ష్మి శ్రావణ మాసం రెండింటికి కనెక్టివిటీగా మనం ఉర్లీస్ తీసుకురావడం జరిగింది. కేవలం వీటికి వినాయకుడు లక్ష్మీదేవి లేదంటే 2 అమ్మవార్లు వినాయకుడితోటి కాంబినేషన్స్తో ఉన్న ఉర్లీస్, దాన్ని స్టోన్స్తో అండ్ ప్లేన్ 2 తీసుకురావడం జరిగింది. చాలా చాలా బాగున్నాయి. అదనమాట సంగతి. ఇంకేం చెప్పాలి మీకు, అన్నీ చూసేసారు కదా. బట్ ఎంత పెద్ద విగ్రహాలైనా టక్మని అమ్ముడుపోతున్నాయి. అదొకటి హ్యాపీగా అనిపించింది. ఓకే, అప్పుడు అనిపిస్తుంది ఓకే కొంచెం మంచి కలెక్షన్ తెస్తున్నాను అనిపించింది అనమాట నాకు. అండ్ నెక్స్ట్ ఇంకొక వెండర్ దగ్గర నుంచి చాలా చాలా చిన్న విగ్రహాలు అండ్ కృష్ణుడి రాధమ్మది కూడా అందులో స్టోన్స్ లేకుండా కూడా ఇంకొక సెట్ రాబోతుంది. సో కొంచెం అందువే ఉందో అసలు వేయలేదు, ఆల్రెడీ డబ్బులు ఇచ్చి నెల పైన అవుతుంది వాళ్ళకు, ఇదనమాట. సో దీంట్లో ఉన్న ప్రాబ్లం అదేనబ్బా, కొందరేమో వెంబడిస్తారు, కొందరేమో 2 నెలలు 3 నెలలు ఫుల్ పేమెంట్ అయితే కానీ చెయ్యరు, పేమెంట్ అయినాక ఇయ్యరు. అబ్బా ఈ చుక్కలు కనబడుతున్నాయి ఈ వ్యవహారాలతో నాకు. ఎనీవే నేనేమో చూసి ఖుషి అయిపోతున్నా, మీరు కొనుక్కొని ఖుషి అయిపోతున్నారు. కాబట్టి మన ఖుషికి రీజన్ ఏదైనా సరే, అంటే కొంచెం వెనక పెయిన్ ఉన్నా ఏమున్నా సరే ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మర్చిపోదాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోవద్దు, ఈ స్టాక్ అంతా కూడా కలగూరగంప స్టోర్స్ చిత్రా లేఅవుట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ బ్రాంచ్లో మాత్రమే ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. తర్వాత అన్ని స్టోర్స్లో ఆన్లైన్లో కూడా రాబోతాయి. ఓకేనా. అప్పటి వరకు తిట్టుకోకండి దూరం ఉన్నోళ్ళు. అండ్ సామాన్లు తక్కువైతే కూడా బయట కొనుక్కోకండి. శ్రీదేవి ఎప్పుడన్నా తెస్తుందని మెల్లగా కొనుక్కోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.